సంతోష్ సార్ ఓకే స్టార్ట్ చేయండి. Okay, sir. So, good morning, friends. Welcome to special Zoom meeting, Sunday special Zoom meeting. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రీజన్ సిచ్యువేషన్ ఏదైనా కానీ మీకు సర్వీస్ ఇవ్వడానికి అనుకూలంగా టైం దొరుకుతున్నాను. కారణం ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మాది. వెళ్తున్నాము దారిలో డిస్టర్బెన్స్ లేని చోట ఉండి మీకు సర్వీస్ అంటే మీటింగ్ చెప్పడానికి ఏర్పాటు చేసుకొని ప్రయాణం స్టార్ట్ చేసాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం జరిగినా మీటింగ్ అనేది ఆగకూడదు అనేది మా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేందర్ సార్, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు మీటింగ్ తీసుకుంటున్నందుకు అండ్ మీతో పాటు నేను ఉంటున్నాను. సో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ అందరికి కూడా సండే స్పెషల్ జూమ్ మీటింగ్ కి. సో కాయిన్ రేట్ అనేది ఆల్రెడీ మనకి పెరిగింది, 2 days అవుతుంది. ఇంకొక 2 days లో మళ్ళీ కాయిన్ రేట్ పెరుగుతుంది. కాయిన్ రేట్స్ పెరగడానికి కారణాలన్నీ మీకు తెలిసిందే. అండ్ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్న కాయిన్స్ కూడా చాలా తక్కువ తగ్గిపోతా ఉన్నాయి. 42 లక్షలకి 40 లక్షల చిల్లర వరకే మనకి వచ్చేసింది. సో ఈ సిచ్యువేషన్ లో ఇంకా చాలా మంది కాయిన్స్ కొనుక్కుంటున్నారు, రాయల్టీ అచీవ్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న నల్గొండ నుంచి కొత్తగా మన రాయల్టీ యాక్టివేటర్ సంపాదించుకున్నటువంటి పత్తి భద్రే గారి కంగ్రాచులేషన్స్. నల్గొండలో రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్, స్వామి సార్ టీమ్ నల్గొండ నుంచి. సో ఇలాంటి యాక్టివేటర్స్ ఇంకా రావాలండి. యాక్టివేటర్స్ కాంపిటీషన్ పెరగాలి, ఫ్యూచర్ అసెట్స్ ఇంకా సంపాదించుకోవాలి. అండ్ అతి ముఖ్యమైన విషయాలండి, చాలా అప్డేట్స్ మనకు వస్తున్నాయి. చాలా అప్డేట్స్ ఉంటున్నామనే కానీ రానున్నటువంటి ప్రాజెక్ట్స్ కి సంబంధించి సార్ నా మాటలు వినిపిస్తున్నాయా సార్? ఇప్పుడు ఇందాక గ్యాప్ వచ్చింది. ఓకే, రైట్. సో రానున్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం, అప్డేట్స్ తీసుకుంటూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. మీకు ఇక్కడ ప్రాజెక్ట్ గురించి ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న సంగతి మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్ లో చాలా అప్డేట్స్ తీసుకుంటున్నాం, చాలా అప్డేట్స్ వస్తున్నాయి, చిన్న పాయింట్స్ తెలుస్తున్నాయి. అండ్ అన్ని కూడా క్రోడీకరించి ఒక కంప్లీట్ సబ్జెక్ట్ ఫామ్ అయిన తర్వాత మీ అందరి ముందుకు మరికొన్ని అప్డేట్స్ తోటి, కొత్త సబ్జెక్ట్స్ తోటి వస్తున్నాం. అండ్ మా ఇంటెన్షన్ ఒక్కటే ఫ్రెండ్స్, కొత్తగా వచ్చే వాళ్ళైనా పాత వాళ్ళైనా కానీ చాలా మంది, ఇంకా ఎస్పెషల్ గా దాదాపుగా సంవత్సరం నుంచి ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ 100% ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు, పూర్తిగా పట్టు సాధించలేకపోతున్నారు. ఇంకా డౌట్స్ అలాగే మిగిలిపోతున్నాయి. చిన్న విషయాలు కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ టీంకి. సో ఇవన్నీ మీరు దాటాలండి. ఎంత త్వరగా వీలుంటే అంత తొందరగా. మనకి మార్చ్ స్టార్ట్ అయిపోయింది, ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే టైం అయిపోయింది, సో రిజల్ట్స్ వచ్చే టైం కూడా అయిపోయింది. మీరు ఎంత త్వరగా సబ్జెక్ట్ నేర్చుకుంటారో కొత్త సబ్జెక్ట్ ని అంత బాగా నేర్చుకోగలరు. మీకు గుర్తుంటే అర్థమవుతే యూనిట్ వర్స్ క్లాసిక్ అర్థమైన వాళ్ళకి యూనిట్ వర్స్ ఇంకా త్వరగా అర్థమవుతుంది. ఆర్బిట్స్ ఇంకా ఎక్స్ట్రా ఆర్బిట్స్ ఉంటాయి యూనిట్ వర్స్ లో. యూనిట్ వర్స్ అర్థమై క్లాసిక్ అర్థమైన వాళ్ళకి బూస్టర్ నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్ అర్థమవుతుంది, అది ఇంటర్లింక్ అలా ఉంటది. సో ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో టీమ్ కి మోటివేషన్ అంత ఇంపార్టెంట్. టీమ్ కి మోటివేషన్ ఎంత ఇంపార్టెంట్, బేసిక్ నాలెడ్జ్ అంత ఇంపార్టెంట్. దీంతో పాటు బయట ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలో ఎటువంటి పరిస్థితులు మార్పులు చేరుకుంటున్నాయి, ఎలాంటి విషయాలు మనం కొత్తగా ప్రపంచంలో స్టార్ట్ అవుతున్నాయి, ఇవన్నీ విషయాలు మన ఫీల్డ్ కి సంబంధించిన అవసరం, తెలుసుకోవడం అవసరం చాలా ఉంది. కాబట్టి వీటిని సబ్జెక్ట్ తో పాటు నాలెడ్జ్ ఇస్తూ వీటిని కూడా మీకు తెలిసేలా చేస్తూ ఉండడమే మా మెయిన్ ఇంటెన్షన్ అండి. సో అందులో మన స్పెషల్ జూమ్ మీటింగ్ ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా ఉండబోతుంది. సో నరేందర్ సార్ రెడీగా ఉంటే మీరు ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ స్టార్ట్ ద సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఫ్రెండ్స్ కోస్ట్ ఉన్న లీడర్స్ అందరు కూడా కొద్దిగా యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే మన జూమ్ చెప్తున్న లీడర్స్ అందరికీ కోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేకంగా రాకేష్ రెడ్డి సార్ మీరు యాక్టివ్ ఉండాలి. సో నేను జర్నీలో ఉన్నాను. యాక్చువల్‌గా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫీల్డ్ వర్క్ చూడొచ్చు మీరు. హాయ్ అండి అందరికి. సో జర్నీలో ఇక్కడ ఇంటి దగ్గర జూమ్ అయిపోయిన తర్వాత బయలుదేరదాం అనుకుంటే మేము రీచ్ అయ్యే పాయింట్ లేట్ అయిపోతుంది. అందుకని మధ్యలో ఉండి జూమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా వాయిస్ కట్ అయినా కూడా కోస్ట్ లీడర్స్ కొంత యాక్టివ్ గా ఉండి నాకు సహకరించాలని కోరుతున్నాను. అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో జై మెటాఫోర్స్. ఫ్రెండ్స్ 100 ఫుల్ అయింది జూమ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా మంచి మంచి విషయాలు ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సండే స్పెషల్ జూమ్ మీటింగ్. యాక్చువల్ గా ఎంత సిచ్యువేషన్ వచ్చిందంటే పొద్దున్నే నేను ఇప్పుడు 9:30కి నల్గొండలో ఉండాలి. షెడ్యూల్ ఉంది ఫీల్డ్ వర్క్ చేయడానికి. వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? ఏం ప్రాబ్లం లేదు కదా? వాయిస్ వస్తుంది కదా? నో ప్రాబ్లం. ఎస్. అయితే మా మా పిల్లలు ఇద్దరు చదువుకున్న స్కూలు 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిగినాయి రాత్రి. సో మా బాబు 10th క్లాస్ గనక డాన్స్ చేస్తున్నాను నాన్న రమ్మంటే వెళ్ళడం జరిగింది ఫ్యామిలీ. సో వాడు 10th క్లాస్ అయినందుకు లాస్ట్ డాన్స్ పెట్టడం జరిగింది. ఎన్ని గంటలకు పెట్టారు తెలుసా? రాత్రి 1:30కి పెట్టారు డాన్స్. సో అది కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాక 2:30 అయింది. 2:30కి పడుకొని మళ్ళీ వెంటనే ఇప్పుడు 5:30 కల్లా రెడీ అయిపోయి ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఇంత అవసరమా అని కొంతమంది అనొచ్చు, కానీ అవసరమే. జీవితం అంటే ఇలానే ఉండాలి. సో ఇలా ఉంటేనే మనకు సక్సెస్ వెనక కొన్ని మధుర జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు అంటారు కదా. సో అలాంటి జ్ఞాపకాలు ఇట్లా కష్టపడితేనే దొరుకుతుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి కష్టం చేయడానికి. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ రకంగా వర్క్ చేస్తారో వాళ్ళకు భగవంతుడు కూడా ఎప్పుడు అండగా ఉంటాడని నేను నమ్ముతాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి అలసట లేదు, ఎలాంటి ఇంకో రకమైన ఫీలింగ్ లేకుండా చాలా ఉత్సాహంగా మీకు జూమ్ చెప్పాలని ప్రయత్నం చేస్తాను. సో మీరందరు సపోర్ట్ చేయండి. సో మెటాఫోర్స్ 20 months సక్సెస్ఫుల్ కంప్లీట్. వీడియోలో కూడా చూశారు మీరు. నిన్న మొన్న కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది ఎన్ఆర్ఆర్ ట్రెండ్ ఛానల్లో 20 నెలలు కంప్లీట్ అయిన సందర్భంగా. సో ఇక్కడ డేట్ కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇది మళ్ళీ నేను జూమ్ అయిపోయిన తర్వాత కూడా ఇది గ్రూప్ లో షేర్ చేస్తాను. 2022 జూన్ 29th మన మెటాఫోర్స్ అనేది స్టార్ట్ అయింది. కరెక్ట్ గా సారీ, ఇది ఇక్కడ కింద తప్పుపడ్డది, రాత్రి చేయడం జరిగింది. కింద అది 29 ఫిబ్రవరి పెట్టుకోవాలి. 29 ఫిబ్రవరి పెట్టుకోవాలి. 29 ఫిబ్రవరికి 20 months కంప్లీట్ అయింది. రేపు జూన్ కు 2 years కంప్లీట్ కాబోతుంది. సో దీన్ని చిన్న కరెక్షన్ ఉంది, అది కరెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 20 నెలలు గడిచిన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఎవరెంత సాధించారు, ఎవరేం సంపాదించారు, నిజంగా మిగతా ప్రాజెక్టుల లెక్కనే ఉందా, దీనికి ఏమైనా డిఫరెంట్ ఉందా? మనమందరం చాలా మంది సీనియర్ నెట్వర్కర్స్ ఉన్నారు, ఎన్నెన్నో ప్రాజెక్టులు చూశారు. సో మనం చూసిన ప్రాజెక్టుల లాంటిదేనా మెటాఫోర్స్? దీనికి ఏమన్నా డిఫరెంట్ ఉందా? దీనికి ఏమన్నా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయా? ప్రత్యేకమైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయా మెటాఫోర్స్ లో అని కనుక మనం లోతుగా ఆలోచిస్తే, ఖచ్చితంగా లోతుగా ఆలోచించమని నేను కోరేది మీ అందరికి. సో ఏదో 20 months రిపోర్ట్ చెప్పాలన్న ఉద్దేశం కాదు. ఇక్కడ కొన్ని స్పెషల్స్ ఉన్నాయి. ఆ స్పెషల్స్ ను మనం గమనించాలి. ఎవరైతే గమనిస్తారో, ఎవరైతే అవి అర్థం చేసుకుంటారో వాళ్ళు మెటాఫోర్స్ లో లైఫ్ టైం జర్నీ చేస్తారు. ఇది అర్థం కాకపోతే మధ్యలోనే 3 నెలలకు డ్రాప్ అయిపోవడం, 6 నెలలకు డ్రాప్ అయిపోవడం. ట్రైన్ కదా, వెళ్తూ ఉంటే స్టేషన్ వస్తుంటే దిగిపోతా ఉంటారు ప్రయాణికులు. సో అట్లా కాదు, చివరి వరకు మనం జర్నీ చేయాలి. చివరి వరకు అంటే మన 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 జీవితం చివరి వరకు, ప్రాజెక్ట్ చివరి వరకు కాదు. ప్రాజెక్ట్ అనంతంగా ఉంటుంది. సో ఆకాశం అంత విశాలమైంది, సముద్రం అంత లోతైంది అనమాట మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఎవరైతే వైట్ పేపర్ చదవండి, నేను అగైన్ చెప్తున్నాను, వైట్ పేపర్ ను బాగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నేను చెప్పే
అంతర్లీనమైన విషయాలు మీకు అందులో అర్థమవుతాయి అనమాట. ఇవన్నీ కూడా లాడో గారు వైట్ పేపర్ లో రాశారు. సో మెటాఫోర్స్ అనేది ఎంత విశాలమైంది, మెటాఫోర్స్ అనేది ఎంత లోతైంది, ఎంత అనంతమైన ప్రాజెక్ట్ గా ఇది రూపాంతరం చెందబోతుంది అనేది వైట్ పేపర్ లో చాలా క్లియర్ గా రాశాడు. అందుకోసమే అగైన్ అగైన్ వైట్ పేపర్ చదవమని మీకు కోరేది. సో మరి ఏంటి స్పెషల్ మెటాఫోర్స్ లో? స్పెషల్ ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసిన అన్ని ప్రాజెక్టులలో సింగిల్ గా ఒకే ఒక పాయింట్ చెప్తా మీకు. ఏంటది? 100 రూపాయలు బిజినెస్ అవుతే 100 రూపాయలు బిజినెస్ అవుతే ఖచ్చితంగా 30%, 25-30% మేనేజ్మెంట్ తీసుకుంటుంది. 30% మేనేజ్మెంట్ తీసుకొని ఒక 60%, 70%, 50% కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. నెట్వర్క్ గురించే మాట్లాడుకుందాం మనం. కానీ 100% డిస్ట్రిబ్యూషన్ చేసిన ఏ ప్రాజెక్టును నేనైతే చూడలే. మరి మీరేమన్నా చూశారా? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. నాకున్న ఎక్స్పీరియన్స్ మేరకు, నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నేను గత 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయ పొలిటికల్ సైన్స్ను చదువుతున్నాను, ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ మేరకు నేను చెప్తున్నాను, 100% డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన ప్రాజెక్టు నేను చూసింది మాత్రం మెటాఫోర్స్ మాత్రమే. సో దీనికి ఏమైనా సాక్ష్యం ఉందంటే 100% సాక్ష్యం ఉంది. మీ అందరి చేతిలో సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యాన్ని మీరు కూడా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. క్లాసిక్ అనే ప్రాజెక్ట్. క్లాసిక్ అనే ప్రాజెక్ట్ వచ్చి 20 మంత్స్ అయింది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే కదా స్టార్ట్ అయింది. ఈ 20 మంత్స్ లో ఇప్పటి వరకు వచ్చిన కమ్యూనిటీ క్లాసిక్ లో మనం ఇక్కడ చూడొచ్చు. మీ అందరు ఐడీల్లో ఓపెన్ చేస్తే కూడా ఈ లెక్కలు తెలుస్తాయి. 17,12,544 మంది ఇచ్చారు. 17,12,544 మంది క్లాసిక్ లోకి ఎంటర్ అయ్యారు. క్లాసిక్ లోకి ఎంటర్ అయ్యి ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కమ్యూనిటీ డెవలప్ చేసినందుకు ఇక్కడ జనరేట్ అయ్యే డబ్బు లేదా ఇక్కడికి వచ్చే డబ్బు కమ్యూనిటీకే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎంత వచ్చింది, ఎంత డిస్ట్రిబ్యూషన్ అయింది. క్లాసిక్ అనే ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు టోటల్ గా వచ్చిన డబ్బు ఏంటంటే ఇగో ఇక్కడ చూడొచ్చు. డైలర్ రూపంలో కింద ఉంది. దీన్ని నేను ఐఎన్ఆర్ గా మార్చాను. ఇక్కడ ఐఎన్ఆర్ గా, ఇది కూడా మీకు స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెడతాను. 16,142 కోట్ల 16,142 కోట్ల 86,66,695 రూపాయలు క్లాసిక్ లో టర్న్ ఓవర్ అయింది. క్లాసిక్ అనే ప్రాజెక్ట్ లో టర్న్ ఓవర్ అయితే ఈ మొత్తానికి మొత్తం డబ్బు కమ్యూనిటీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కమ్యూనిటీకే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో అంటే 100% డిస్ట్రిబ్యూషన్ మనం ఏదైతే చెప్తున్నామో, సో ఇక్కడ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ లో ఇంత మంది వచ్చారు, ఇంత డబ్బు జనరేట్ అయింది, ఈ డబ్బు టోటల్ గా కమ్యూనిటీకే డిస్ట్రిబ్యూషన్ అయింది. అర్థం చేసుకోండి. సో ఇంత గొప్ప ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్టు మనం చూడలేదు అనేది 100% నిజం. వచ్చిన డబ్బు మొత్తం మళ్ళీ కమ్యూనిటీకే పంచడం అనమాట. సో ఈ పంచడం ఇంతటితో ఆగిపోదండి. ఎందుకు నేను ఈ పాయింట్ తో ప్రారంభించానంటే, ఈ పంచడం లైఫ్ టైం ఉంటుంది. ఈ పంచడం 12 ప్రాజెక్టులో ఉంటుంది. ఈ పంచడం శాశ్వతంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది మెటాఫోర్స్ లో. సో అది అర్థం చేసుకుంటారని నేను ఈ పాయింట్ తోనే ఈరోజు ప్రారంభించాను. సో అలాగే రెండో ప్రాజెక్ట్ చూద్దాం. రెండో ప్రాజెక్ట్ ఏంటి? మనందరికి తెలిసింది యూనిటీవర్స్. ఇది కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మీరు రోజు జూమ్ ఇంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, యూనిటీవర్స్ లో పార్టిసిపెంట్స్ ఆఫ్ యూనిటీవర్స్ 8,25,957 మంది యూనిటీవర్స్ లోకి వచ్చారు. క్లాసిక్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రాలేదు అని దీని అర్థం. క్లాసిక్ లో 17 లక్షల మంది ఉంటే కేవలం 8,25,957 మంది మాత్రమే యూనిటీవర్స్ ను ఫోకస్ చేసి వర్క్ చేసుకుంటున్నారు. అంటే క్లాసిక్ ను చేస్తుంటారు, యూనిటీవర్స్ ను చేస్తుంటారు. క్లాసిక్ లోకి రాకుండా యూనిటీవర్స్ లోకి రాకుండా క్లాసిక్ మాత్రమే చేసుకునే వాళ్ళు ఉన్నారు అనేది ఈ లెక్కలను బట్టి మనకు అర్థమైపోతుంది. ఈ తేడాను బట్టి మనకు అర్థమైపోతుంది. క్లాసిక్ లో 17 లక్షల చిల్లర ఉంటే యూనిటీవర్స్ లోకి 8,25,957 మంది మాత్రమే వచ్చారు. ఓకే, వచ్చిన వాళ్ళు ఎంత సంపాదించారు ఇక్కడ చూడొచ్చు మనం. ఐఎన్ఆర్ లో 2,101
కోటి 2101 CR అనమాట. సో 2101 కోటి 64,04,399 రూపాయలు యూనిటివర్స్ లో ఉన్న ఈ 8,25,000 మంది సంపాదించారు. అంటే ఇంత డబ్బు రొటేషన్ అయింది, ఇంత డబ్బు కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఒక్క రూపాయి కూడా, ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆగలే. ఇది యూనిటివర్స్ కి సంబంధించి. యూనిటివర్స్ లో రెండో ఇన్కమ్ ఉంటుంది. మీ అందరికి తెలుసో లేదో గానీ యూనిటివర్స్ లో రెండో ఇన్కమ్ ఉంటుంది. ఏంటి ఆ రెండో ఇన్కమ్ అంటే ఫోర్స్ కాయిన్ రూపంలో కూడా మనం ఇన్కమ్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం సార్ ఈ ఫోర్స్ కాయిన్ రూపంలో అంటే టైర్స్ మన టీం, మన హ్యాండ్వర్ లో, మన డెల్టాలో పడ్డ టీం, మన టైర్స్లలో ఉన్న టీం ఎవ్రీ మంత్ రీటాప్అప్ చేయడం వల్ల, టైర్ రీటాప్అప్ చేయడం వల్ల మనకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఫోర్స్ కాయిన్ రూపంలో వస్తుంది. ఆ ఇన్కమ్ ఎంత వచ్చిందో తెలుసా ఈ 8 లక్షల కమ్యూనిటీకి ఇప్పటి వరకు? ఇక్కడ మీకు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కైన్స్ రూపంలో వచ్చింది. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10,000, 10 లక్షలు, 16,27,7,647 ఫోర్స్ కాయిన్స్ సంపాదించారండి. 16,27,7,647 ఫోర్స్ కాయిన్స్ ను ఫ్రీగా వర్క్ చేయడం వల్ల, కమ్యూనిటీ డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల ఫోర్స్ కాయిన్స్ సంపాదించారు. ఒక్క రూపాయి కూడా దీనికి పెట్టలే. ఈ డబ్బులు, ఈ కాయిన్స్ కొనుక్కోవడానికి టీం వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఎట్లా వచ్చింది సార్ అంటే టీం చేసుకోవడం వల్ల. వాళ్ళ కింద ఆర్బిట్స్ టీం చేసుకోవడం వల్ల వచ్చింది. టీం చేయని వాళ్ళకి కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పిల్ ఓవర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది గనక. అప్ లైన్స్ నుంచి స్పిల్ ఓవర్స్, డౌన్ లైన్ నుంచి స్పిల్ ఓవర్స్, క్రాస్ లైన్ నుంచి స్పిల్ ఓవర్స్ వస్తాయి గనక ఇక్కడ ఇన్కమ్ ఇంత సంపాదించడం అనేది జరిగిందనమాట. సో ఇది యూనిటీ వర్క్స్ కి సంబంధించి ఈ రెండు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు మనం చూసాం ఇప్పటి వరకు. సో 100% డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది. సో ఇక పాయింట్ ఏంటంటే మెటాఫోర్స్ లో మీరు కనుక వైట్ పేపర్ చదివితే నేను ఇంకొక విషయం చెప్తున్నాను వైట్ పేపర్ లోనే. ఏంటి అదంటే యూనిటీ టోటల్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో 4 పిల్లర్స్ ఉన్నాయి, 4 స్తంభాలు ఉన్నాయి, 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఒక మూల స్తంభం ఇగో ఇక్కడ చూడండి, టాక్టైల్, దాన్ని క్లాసిక్ అంటారు. రెండో మూల స్తంభం యూనిటివర్స్, ఇక్కడ ఇది. ఈ 2 స్తంభాలు మాత్రమే ఇప్పుడు మనం చూసినాం. ఇంకొక 2 స్తంభాలు రాబోతున్నాయి. ఎప్పుడు రాబోతున్నాయి అంటే బూస్టర్ రాబోతుంది. మూడో స్తంభం బూస్టర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎట్లయితే క్లాసిక్ లో వర్క్ చేసుకొని సంపాదిస్తున్నామో, ఎట్లయితే యూనిటివర్స్ లో వర్క్ చేసుకొని సంపాదిస్తున్నామో, బూస్టర్ అనే ప్రాజెక్ట్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ కూడా స్పిల్ ఓవర్స్ ఉంటాయి. అప్ లైన్ నుంచి స్పిల్ ఓవర్స్ ఉంటాయి, క్రాస్ లైన్ నుంచి స్పిల్ ఓవర్స్ ఉంటాయి, డౌన్ లైన్ నుంచి స్పిల్ ఓవర్స్ ఉంటాయి. ఎవరైతే టీం చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, లైఫ్ టైం ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇది కూడా బూస్టర్ అనే ఒక 3rd పిల్లర్ రాబోతుంది జూన్ ఆర్ జూలైలో. 3rd పిల్లర్. మరి 4th పిల్లర్ ఓవర్ రైల్, ఇది 4th పిల్లర్. ఇది ఎప్పుడు రాబోతుందంటే అక్టోబర్ నవంబర్ లో ఈ 4th పిల్లర్ రాబోతుంది. ఇది కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ కూడా మనం టీమ్ డెవలప్ చేసి, నెట్వర్క్ డెవలప్ చేసి, కమ్యూనిటీ డెవలప్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఈ 4th పిల్లర్స్, ఈ 4 పిల్లర్స్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో శాశ్వతంగా ఉంటాయి. 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరమో కాదండి, శాశ్వతంగా ఉంటాయి. అర్థం చేసుకోండి మనం ఎంత ఫోకస్ చేసి వర్క్ చేయాల్సిన అవసరం ఉందో. ఇప్పటి వరకు చూసింది తక్కువే, ఇక చూడబోతుంది చాలా ఉంది, మనం చేయబోతుంది చాలా ఉంది అనమాట. సో అందుకని కొంతమంది భావన ఎలా ఉందంటే మెటాఫోర్స్ 20 months అయిపోయింది, ఇక ఎక్కువ రోజులు ఉండదేమో, 2 years కావస్తుంది, ఇక ఉండదేమో, కొత్త కంపెనీ పట్టుకుందాం, కొత్త దుకాణం తెరుద్దాం, కొత్త ప్రాజెక్టులు పట్టుకొని తిరుగుదాం
ప్రాజెక్టులు ఏం లేవు, కొత్త కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో. సో ఆల్బిత్రి కంపెనీలు అన్ని వస్తూ ఉంటాయి, పోతుంటాయి 3 నెలలకోటి. వాటిని పట్టుకుందామని మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది నెట్వర్కర్లు, కొంతమంది లీడర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మెటాఫోర్స్ లీడర్స్, మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, అసలు సినిమా ముందుంది. ఇప్పటి వరకు చేసింది జస్ట్ ట్రయల్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే చూసాం మనం. మెటాఫోర్స్ యొక్క విశ్వరూపాన్ని, మెటాఫోర్స్ యొక్క ఆ విశ్వమంతా ఇదొక పెద్ద నెట్వర్క్ ను మనం విస్తరించబోతున్నాం, మనం చూడబోతున్నాం రానున్న కాలంలో. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో 4 పిల్లర్స్ ఉంటాయి. 2 పిల్లర్స్ ఆల్రెడీ ఉన్నాయి, చూస్తున్నాము, చేస్తున్నాము. ఇంకొక 2 పిల్లర్స్ ఈ సంవత్సరమే లాంచ్ కాబోతున్నాయి. ముందు బూస్టర్ వస్తుంది, ఆ తర్వాత ఓవర్ వస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇక దీంట్లో రాయల్ ఎన్ఎఫ్టి గురించి అండ్ మెటావర్స్ గురించి కూడా కొంతమంది ఇంకా క్లారిటీగా చెప్పమని అడుగుతున్నారు. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు ఇంకొక పాయింట్ మీకు ముఖ్యమైనది చెప్పబోతున్నాను. సో క్లాసిక్ లో ఉన్న వాళ్ళకు ఒక ఇన్కమ్ స్టార్ట్ కాబోతుంది. క్లాసిక్ లో ఉన్న వాళ్ళందరికీ సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ కాబోతుంది. సెకండ్ ఇన్కమ్ ఏంటి? ఆ సెకండ్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే, క్లాసిక్ లో ఉన్న లెవెల్ బట్టి మనకు వస్తుంది. క్లాసిక్ లో బిజినెస్ చేసుకుంటున్నప్పుడు, ఐడీలు పడుతున్నప్పుడు వచ్చే ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్. ఇప్పుడు నేను చెప్పబోయేది, స్టార్ట్ కాబోయేది సెకండ్ ఇన్కమ్. అది ఎట్లా వస్తుంది అంటే, మనము మన టీం ఉన్న స్థాయిని బట్టి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాక్టైల్ గూడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ రాబోతుంది, ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. సో ఈ టాక్టైల్ గూడ్స్ లో ఈ కామర్స్ ఉంటుంది. ఈ కామర్స్ అంటే మన అందరికి తెలిసింది అమెజాన్, ఇట్లాంటి చాలా చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి. బుక్ చేస్తే కొరియర్ లో ఇంటికి వచ్చేస్తాయి. సో ఈ ప్రాజెక్ట్, ఇవి ఫిజికల్ గా మనం చూసాం. ఇప్పుడు ఫిజికల్ గా కాకుండా డిజిటల్ గా కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫిజికల్ గా కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. టాక్టైల్ గూడ్స్ లో ఏమి అమ్మబోతున్నారు అంటే, 2 రకాలుగా అమ్మబోతున్నాం. ఒకటి డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్మబోతున్నారు, ఫిజికల్ ప్రోడక్ట్స్ కూడా అమ్మబోతున్నారు. మరి ఈ కామర్స్ అంటే, ఇప్పటి వరకు చాలా ఈ కామర్స్లు ఉన్నాయి కదా సార్. మరి ఈ కామర్స్లన్నీ ఎట్లా? మరి దానికి తేడా ఏంటంటే, ఇప్పుడున్న ఈ కామర్స్ వెబ్ 2 టెక్నాలజీతో నడుస్తున్న ఈ కామర్స్, మనది వెబ్ 3 టెక్నాలజీతో వస్తున్న ఈ కామర్స్. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ఉంది. అమెజాన్ వాడు ఏం చేస్తాడు? ఏ వస్తువును తయారు చేయడు. అమెజాన్ వాడు తయారు చేసిన వస్తువును కొనుక్కొని వాడు తన వెబ్సైట్ ద్వారా, టెక్నాలజీ ద్వారా కస్టమర్లకు ఆన్లైన్ లో అమ్ముతాడు. దాని మీద ప్రాఫిట్ వస్తుంది, వాడే తీసుకుంటాడు. కస్టమర్లకు ఏమైనా ఎవ్వరు కూడా పంచరు సార్. ఇప్పటి వరకు ఉన్న ఏ ఈ కామర్స్ బిజినెస్ కూడా వచ్చిన లాభాన్ని కస్టమర్స్ కు షేర్ చేయరు. కానీ మెటాఫోర్స్ ఏం చేయబోతుందో తెలుసా? ఈ వెబ్ 3 టెక్నాలజీ ఈ కామర్స్ వస్తుంది. అది డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్మబోతున్నారు, ఫిజికల్ ప్రోడక్ట్స్ అమ్మబోతున్నారు. ఇక్కడ వచ్చే లాభాన్ని కస్టమర్స్ కు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. కస్టమర్స్ అంటే ఎవరు? క్లాసిక్ లో వచ్చిన వాళ్ళు. క్లాసిక్ లకు వచ్చిన వాళ్ళంతా కస్టమర్స్. ఒక రకంగా కస్టమర్ కాదు, మనం పార్ట్నర్స్. కస్టమర్ అంటే కొనుక్కొని వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ క్లాసిక్ లోకి ఎంటర్ అయిన పర్సన్ కస్టమర్ తో పాటు పార్ట్నర్ గా మారబోతున్నాడు. సో ఆల్రెడీ మనం క్లాసిక్ లో ఉన్నాం కనుక మనం కస్టమర్ తో పాటు పార్ట్నర్ గా మనం ఆల్రెడీ మారబోతున్నాం. పార్ట్నర్ కు వచ్చే పర్సెంటేజ్ తీసుకోబోతున్నాం. ఇది పాయింట్. సో ఎట్లా ఈ పర్సెంటేజ్ ఇస్తారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నా డైరెక్ట్ లో ఎవరైనా నా రెఫరల్ లింక్ తీసుకొని ఇక్కడ ఐడి క్రియేట్ చేసుకుంటే చాలు. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి ఎలాంటి స్లాట్ కొనకపోయినా సరే, ఆయన గనక ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఆయనకు ఇమ్మీడియట్లీ 6% డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్కౌంట్ కన్నా క్యాష్ బ్యాక్ అనాలి. క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. జస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే చాలు, రెఫరల్ లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే చాలు, 6% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి? ఒకవేళ క్లాసిక్ లకు వచ్చి స్లాట్ కొన్న తర్వాత అతను ఏదైనా ప్రోడక్ట్ కొంటే
అతనికి వచ్చేది ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, అంటే క్లాసిక్ లో ఫస్ట్ స్లాట్ లో ఉన్న పర్సన్ ఏదైనా కొనుక్కుంటే 10% అతనికి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో దీనికన్నా బిఫోర్ ఇంకొక మాట చెప్పాలి మీకు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఏదైనా ఒక 1000 రూపాయలకు మన మెటాఫోర్స్ టాక్టైల్ గూడ్స్ ప్రోగ్రామ్ లో అమ్మడం జరిగింది అనుకుందాం. దాంట్లో 1000 రూపాయల వస్తువును అమ్మినప్పుడు ఒక 300 రూపీస్ లాభం వచ్చింది అనుకోండి, అన్ని ఖర్చులు పోను 300 రూపాయల లాభం వచ్చింది అనుకుందాం. ఆ 300 రూపాయలను మనకు పార్ట్నర్స్ కు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. 300 రూపాయలను ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే క్లాసిక్ లో ఉన్న వాళ్ళకు 10 లెవెల్స్ ను బట్టి ఇస్తూనే టోటల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే 300 రూపాయలను 100% అనుకోండి. 300 రూపాయలను 100% అనుకుంటే అందులో 100% అనుకుంటే అందులో 70% 70% లెవెల్స్ ను బట్టి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 30% ఎన్ఎఫ్టి రాయల్టీకి వెళ్ళిపోతుంది. దాంట్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన లాభం ఒక 100% అంటే 300 రూపాయల లాభం వచ్చింది, అది ఒక 100% అనుకుంటే 70% క్లాసిక్ లో ఉన్న 12 లెవెల్స్ వరకు పంచి 30% ఎన్ఎఫ్టి రాయల్టీకి కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఇది క్లాసిక్ లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకు 10%, సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు 14%, థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు 18%, ఫోర్త్ లెవెల్ ఉన్న వాళ్ళకు 22%, ఫిఫ్త్ లెవెల్ ఉన్న వాళ్ళకు 26%, సిక్స్త్ లెవెల్ ఉన్న వాళ్ళకు 30%, సెవెంత్ లెవెల్ 34%, నైన్త్ లెవెల్ 42%, 10th లెవెల్ 46%, 11th 50%. 11th వరకు 50% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. మరి ఇందులో ఎవరికి వాళ్ళు కొనుక్కుంటే వచ్చే పర్సెంటేజ్ తో పాటు ప్రతి ఐటమ్ మీద వచ్చే లాభాన్ని పంచుతారు కనుక 70%, 50% 11th లెవెల్ వాళ్ళకు గ్యాప్ ఇన్కమ్ రూపంలో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 11th లో ఉన్నాను. సిరిపంగి మహేష్ సార్ అనే పర్సన్ మన లీడర్ 7th లో ఉన్నాడు. అంటే సిరిపంగి మహేష్ సార్ ఏదైనా ప్రోడక్ట్ కొన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వచ్చిన లాభంలో 34% సిరిపంగి సార్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే 7th లెవెల్లో ఉన్నాడు. మరి సిరిపంగి సార్ అప్లైనర్ ఎవరు? డైరెక్ట్ అప్లైనరు నేను ఏ లెవెల్లో ఉన్నా? 11th లెవెల్లో ఉన్నా. సిరిపంగి సార్ 34% ఆల్రెడీ తీసేసుకున్నాడు. 50% ఏదైతే ఉందో నేను 50% లెవెల్లో ఉన్నా, నేను 50% స్లాట్ లో ఉన్నా. సో కనుక నాకేమొస్తుందంటే గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. 50లోకి వెళ్ళి 34 తీసేస్తే 16% మిగులుతుంది కదా, ఆ 16% నాకు ఇన్కమ్ వస్తుంది. దీన్ని గ్యాప్ ఇన్కమ్ అంటారు. ఇలా గ్యాప్ ఇన్కమ్ పంచుతారు. మరి 1 నుంచి 11th వరకు 50% పంచినప్పుడు ఇంకొక 20% ఎటుపోతుంది అంటే ఆ 20% ఎవరికి ఇస్తారంటే 12th లెవెల్ వాళ్ళకు ఇస్తారు. 12th లెవెల్లో ఉన్న వాళ్ళకు 20% వెళ్తుంది. ఆ 20% కూడా 4 లెవెల్స్ కు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎట్లయితే యూనిటీ వర్స్ లో రెఫరల్ 4 లెవెల్స్లలో పర్సెంటేజ్ ఎట్లయితే వెళ్తుందో ఇక్కడ కూడా మనకు 3 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. యూనివర్స్ లో 4th లెవెల్, ఇక్కడనేమో 3 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 20% ఏం చేస్తారంటే 8%, 4% ఇట్లా ముగ్గురు అప్లయన్స్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అంతా ఎట్లా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్ అంటే టీమును బట్టే. నా కింద టీం ఉంది, నా కింద సేల్స్ అవుతాయి రేపటి నుంచి. ఆ సేల్స్ అయిన దాని మీద వచ్చిన లాభాన్ని ఈ రకంగా పంచడం అనేది జరుగుతుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను 12th వరకు వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది, నాకు టీం లేకపోయినా ఇవన్నీ వస్తాయని అనుకుంటున్నారు. అలా రావండి ఖచ్చితంగా. సో మెటాఫోర్స్ లో ఉన్న వాస్తవాన్ని చెప్పకుండా కొంతమంది తప్పుడు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ వచ్చినప్పుడు ఏం చెప్పారు తెలుసా, తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు గుర్తు చేసుకోండి. ఈ జూమ్ వింటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది నిజమా కాదా చూడండి. స్టార్టింగ్ లో ఏం చెప్పారంటే
12th వరకు వెళ్ళిన వాళ్ళకు ఇంటర్నేషనల్ గా ఏమంటారు, అది స్పిల్ ఓవర్ కాదు వాళ్ళు వాడే పదం, దాన్ని ఏమంటారంటే ఆటోపుల్. ఆటోపోల్. ఆటోపుల్ వస్తుందని తప్పుడు ప్రచారం చేశారు. ఇంతవరకు ఎవరికైనా ఆటోపుల్ వచ్చిందా? 20 నెలలు అయింది కదా క్లాసిక్ వచ్చి. ఒక్కరికన్నా నాకు ఆటోపుల్ వచ్చిందని చెప్పమనండి చూద్దాం. రాదు. అది రాంగ్ ప్రమోషన్. సో చాలా మంది స్టార్టింగ్ లో లీడర్స్ 12 వరకు వెళ్ళి ఆటోపూల్ వస్తుంది అని ఎదురు చూసి ఇవాళ తిట్టుకుంటున్నారు. తప్పెవరిది? లాడో గారిదా? తప్పెవరిది? మెటాఫోర్స్ ప్రాజెక్టుదా? ప్రమోషన్ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళదా? తప్పెవరిది? మనకు నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ తీసుకోలేదు, ఇంత వివరంగా చెప్పే వాళ్ళు ఆ రోజుల్లో లేరు. కానీ ఏది పడితే అది మన ప్రమోషన్ చేస్తే మనం నమ్మినాం. సో అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఇప్పటికైనా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ ఉద్దేశం వేరు, డబ్బులు తక్కువ టైంలో బాగా డబ్బులు సంపాదించాలి. కానీ అది కాదు కదా. మెటాఫోర్స్ అనేది ఒక జెన్యున్ ప్రాజెక్ట్ కదా, ఉన్నది ఉన్నట్లు మనం చెప్పాలి కదా. సో ఆటోపూల్ అనేది చెప్పడం తప్పు. కానీ ఎట్లా చెప్పి ఉండాల్సింది వాళ్ళు? అప్లైన్ నుంచి స్పిల్ ఓవర్ వచ్చే అవకాశం ఉంది, క్రాస్ లైన్ నుంచి వచ్చే అవకాశం ఉంది, అలాగే డౌన్ లైన్ మనం టీం క్రియేట్ చేస్తే టీం నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది అని కనుక చెప్పి ఉండింటే ఇలాంటి నెగిటివ్ వచ్చేది కాదు కొంతమంది నుంచి. సో దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సబ్జెక్టును, టాక్టైల్ గూడ్స్ అనే సబ్జెక్టును కూడా రాంగ్ ప్రమోషన్ చేస్తున్నారు. మీరు 12th వెళ్ళి కూర్చోండి చాలు, మీకు ఈ పర్సెంటేజ్ వచ్చేస్తుంది, 20% వచ్చేస్తుంది, ఇంటర్నేషనల్ గా వచ్చేస్తుంది. రాదండి. ఖచ్చితంగా టీం ఉండాలి. టీం ఉంటేనే వస్తుంది ఇది. నేను చేసిన కష్టాన్ని నాకే పంచుతాడు. నా టీము చేసే బిజినెస్ నా వరకు, లేదా నా రెఫరల్స్, నా అప్లయన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వెళ్తుంది. అక్కడక్కడ స్పిల్ ఓవర్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఆటోపూల్ వచ్చే అవకాశం 100% లేదు. గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా క్లాసిక్ లో స్పిల్ ఓవర్స్ వస్తుంటాయి, యూనిటివర్స్ లో స్పిల్ ఓవర్స్ వస్తుంటాయి, రాబోయే 2 పిల్లర్స్లలో కూడా స్పిల్ ఓవర్స్ వస్తూ ఉంటాయి. ఆ మేరకు మనకు లాభం జరుగుతూనే ఉంటుంది. వచ్చి కూర్చున్న వాళ్ళకి నష్టం జరుగుతుందని ఏం లేదు. అలా ఆ రకంగా కూడా లాభం జరిగే అవకాశం ఉంది. కానీ రాంగ్ ప్రమోషన్ చేస్తే ఏంటంటే రోజు వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఇప్పుడు ఇంకొక ప్రచారం ఏం జరుగుతుంది, లాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఇప్పటి వరకు క్యాష్ బ్యాక్ తప్ప యూనిటీ మన క్లాసిక్ లో టాక్టైల్ గూడ్స్ అనేది వస్తుంది, దాంట్లో 70% ఇలా వెళ్తుంది, వచ్చిన లాభంలో 30% రాయల్టీకి వెళ్తుంది అనేది తప్ప లాయల్టీ అనేది సపరేట్ గా ఇంకొక ఇన్కమ్ వస్తుంది, ఇంకొక రకంగా వస్తుంది అనేది 20 months నుంచి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ లేదు. నాకు తెలిసి దీన్నే ఏదైతే 20% 12th లెవెల్లో ఉన్న వాళ్ళకి షేర్ అవుతుందో దాన్నే లాయల్టీ అని చెప్తున్నారేమో అనిపిస్తుంది. జస్ట్ వెయిట్ చేద్దాం. 1 month లోనే దీని మీద అప్డేట్ రాబోతుంది. లాడో గారే ప్రత్యేకంగా దీని మీద మనకు అప్డేట్ ఇవ్వబోతున్నాడు. సో అంతే తప్ప ఏదో వస్తుందని ఊహించుకొని ఊహల్లో చెప్పడం, ఊహల్లో ఉన్న విషయాలను మనము నమ్మడం కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు ఇంతవరకు ఉన్న సమాచారం మాత్రం టాక్టైల్ గూడ్స్ లో వచ్చిన లాభంలో 70% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, 50% 11th లెవెల్ వరకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, 20% 12th లెవెల్ వల్ల ఉన్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది పాయింట్. ఇకపోతే ఫ్రెండ్స్, ఎన్ఎఫ్టి గురించి కూడా చాలా మంది ఇంకా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్ఎఫ్టి అనేది కూడా చాలా అనంతమైన ప్రాజెక్ట్ ఇది. సో ఎన్ఎఫ్టిలో కొత్త అప్డేట్ కూడా వచ్చింది మనకు, అది కూడా నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎన్ఎఫ్టిని ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సార్ అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ఎఫ్టికి రాయల్టీ ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, లాడో గారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి క్లాసిక్ లో లాడో గారిది ఫస్ట్ ఐడి, ఆయన పైన అప్లైనర్స్ లేరు. క్లాసిక్ లో ప్రతి స్లాట్ లో 3 పేమెంట్లు అప్పర్ లైన్కి వెళ్తాయి. ఇక్కడ అప్పర్ లైన్ ఎవరు లేరు కనుక స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వెళ్తాయి. నెంబర్ 1 పాయింట్. S6 లో, S3 లో కూడా ప్రతి 3వ పేమెంట్ అప్పర్ లైన్ కి వెళ్తుంది కనుక లాడో గారికి అప్పర్ లైన్ లేరు కనుక స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళి అది జమ అవుతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, కొంతమంది స్లాట్ అప్గ్రేడ్ కాకుండా ఆపేసుకొని 25% లాస్ అయినా పర్వాలేదు విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. ఆ కట్ అయిన 25% ఏదైతే ఉందో అది కూడా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వెళ్తుంది.
ఇది రెండో పాయింట్. ఇప్పుడు యూనిటీవర్స్ లో కూడా లాడో గారిది ఫస్ట్ ఐడి ఉంటుంది. సో లాడో గారి పైన 5 అప్లయన్స్ ఎవరు లేరు గనక ఆ 5కి వెళ్ళే కమిషన్ అంతా కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వెళుతుంది. అది రెఫరల్ ఇన్కమ్ రూపంలో వెళ్తుంది. అలాగే మనకు ఏదైతే ఆర్బిట్ లో ఐడీలు పడుతుంటాయో టైర్స్లలో అవి కూడా లాడో గారి పైన వాళ్ళ 5 లేరు గనక అవన్నీ కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వెళ్తుంటాయి. ఇది మూడో పాయింట్. 4వ పాయింట్ మనందరికి కళ్ళ ముందు కనపడుతున్నది. కైన్లు కొన్న డబ్బు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతలేదు. సో ఆ డబ్బు అంతా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ లో జమ అవుతుంది. 30% రాయల్టీకి వెళ్తుంది. ఎప్పుడు ఈ కైన్స్ కు సంబంధించిన టోటల్ ఎకానమీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ కాదు, అక్కడ జనరేట్ అవుతుంది. రానున్న కాలంలో డబ్బు చాలా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బు మాత్రమే స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళింది. కానీ రానున్న కాలంలో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతున్నప్పుడు, ఎక్స్చేంజ్లలో కైన్స్ కొనడము అమ్మడము జరుగుతున్నప్పుడు మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అక్కడ ఆ ఇన్కమ్ మనం ఇప్పుడు పెట్టిన డబ్బు కానీ జనరేట్ అయ్యే డబ్బు కానీ ఎప్పుడు కూడా 30% రాయల్టీకి వెళ్ళిపోతుంది అందులో కూడా. సో మిగిలినది కూడా డిస్ట్రిబ్యూషన్ చేయకుండా కైన్ డెవలప్మెంట్ కోసం కైన్ ఎప్పుడు కూడా డౌన్ కాకుండా కొన్ని స్ట్రాటజీలు, టొకనామిక్స్ అనే ఒక సబ్జెక్టులో ఉన్న విషయాలను, టెక్నిక్స్ ను ఇక్కడ అమలు చేస్తూ కైన్ ను ఎప్పుడు స్టేబుల్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. సో అట్లా కూడా 30% వెళ్తుంది. అలాగే మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడ్డది ఇందాక చెప్పిన నేను టాక్టైల్ గూడ్స్ లో వచ్చిన లాభంలో 70% డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత 30% రాయల్టీకి వెళ్ళిపోతుంది. అలాగే రానున్న అన్ని ప్రాజెక్టులలో లాడో గారిది ఫస్ట్ ఐడి ఉంటుంది. 30% లాడో గారి పైన వెళ్ళే అమౌంట్ అంతా స్మార్ట్ కాంట్రాక్ట్ వెళ్తుంది. ఆ వెళ్ళిన డబ్బులో 30% రాయల్టీకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మీకు చెప్తూ ఉంటే రాయల్టీ ఇన్కమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా లేదా భవిష్యత్తులో? 100కు 1000% ఉందండి. కాకపోతే కొద్దిగా టైం టేకింగ్ సమస్య. 1 నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా కాదు, టైం పడుతుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు రాయల్టీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రాయల్టీ ఇన్కమ్ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మనకు $20 లక్షల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. టోటల్ గా $20 లక్షల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ $20 లక్షల ను ఎలా మనకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తారంటే, ఒక చిన్న స్లైడ్ చూపిస్తాను మీకు. ఒక చిన్న స్లైడ్ ద్వారా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం 7 లెవెల్స్ ఉంటాయి. $20 లక్షల అనుకోండి ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ లెవెల్. $20 లక్షల ను 10% అంటే యాక్టివేటర్లకు 10% ఇస్తారు. ఎట్లా ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ $20 లక్షల, ఇది $20 లక్షల 10% అంటే $2 లక్షల. ఈ $2 లక్షల ను యాక్టివేటర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్లకు సమానంగా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇది ఫస్ట్ లెవెల్. అలాగే సెకండ్ లెవెల్ చూడండి, 11%. సో ఈ $20 లక్షల లో 11% తీసి ఎంతమంది సూపర్వైజర్లు ఉన్నారు సెకండ్ లెవెల్ వాళ్ళందరికీ కూడా సమానంగా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అలాగే థర్డ్ లెవెల్ 12% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 13% ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ 14%, సిక్స్త్ లెవెల్ 15%. ఇక్కడ 5 లెవెల్స్, మొత్తం 6 లెవెల్స్ లో డిస్ట్రిబ్యూషన్ 75% అయిపోతుంది. మిగిలిన 25% ఏదైతుందో వాళ్లకు 7th లెవెల్లో ఉన్న వాళ్ళు మిలియనీర్స్ క్లబ్ మెంబర్స్ అంటారు. 25% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, క్లాసిక్ లో 12 వరకు వెళ్ళిన వాళ్లకు టాక్టైల్ గుడ్స్ లో 20% డిస్ట్రిబ్యూషన్ కాబోతుంది. సో ఇక్కడ ఎన్ఎఫ్టీలో లాస్ట్ లెవెల్ 7th లెవెల్ వెళ్ళిన వాళ్లకు టోటల్ ఎన్ఎఫ్టీ రాయల్టీ తీసిన దాంట్లో 25% వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కాబోతుంది. అంటే ప్రతి ప్రాజెక్ట్ లో ఫైనల్ స్టేజ్ ఏదైతుందో ఆ స్టేజ్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు డబ్బు సంపాదిస్తూ ఉంటారు.
మిలియనియర్స్ బిలియనియర్స్ గా మారబోతున్నారు అనమాట వాళ్ళు. సో ఇది అందుకోసమే ఎన్ఎఫ్టీలో కూడా ఏదో యాక్టివేటర్ వచ్చాను ఇంకా సరిపోయింది నాకు అమ్మ జీవితం ధన్యం అయిపోయింది, నా జీవిత లక్ష్యం నెరవేరింది అని అనుకోకూడదు. అగైన్ యాక్టివేటర్ వచ్చామా, నెక్స్ట్ స్టెప్ ఏంటి సూపర్వైజర్, దానికి వెళ్ళడం ఎట్లా, నెక్స్ట్ స్టెప్ ఏంటి మేనేజర్, ఇట్లా వన్ బై వన్ మనం స్టెప్ పెరుగుకుంటూ ఎన్ఎఫ్టీలో కూడా 7th లెవెల్ వరకు వెళ్ళే ప్రయత్నం చేయాలన్నమాట. ఇది టార్గెట్ పెట్టుకుని వర్క్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్. అయితే నిన్నను మనను జూమ్ లో నా లీడర్ చాట్ చేసి అడిగాడు, సార్ కొత్త వాళ్ళకి ఎన్ఎఫ్టీ తీసుకునే అవకాశం లేదా? ఎస్ ఉంది, ఎవరన్నారు లేదని. జస్ట్ 3500 ఎనర్జీ టోకెన్స్ సంపాదించండి, మీరు యాక్టివేటర్ కండి, రాయల్టీ ఎన్ఎఫ్టీ మాతో పాటు మీరు సమానంగా తీసుకోవచ్చు. ఇప్పుడు కమింగ్ సూన్ వస్తుంది రాయల్టీ, మాకెంత వస్తుందో మీకు అంత వస్తుంది. యాక్టివేటర్స్ కు సూపర్వైజర్ కండి, మాకెంత వస్తుందో మీకు అంత వస్తుంది. సో సీనియరా జూనియరా కాదు, సో మీరు అచీవ్ అయ్యారా ఆ నెలలో వచ్చేదాంతో అందరికి సమానంగా మీకు స్టార్ట్ అయిపోతుంది. 3500 ఎనర్జీ టోకెన్స్ సంపాదించడం. ఎలా సంపాదించాలి? మీరు టైర్ కొని కైన్స్ కొంటే ఎనర్జీలు వస్తాయి, నెంబర్ 1 పాయింట్. లేదు మీ టైర్స్ ను మంత్లీ రియాక్టివేషన్ డైస్ పెట్టుకొని కైన్ సెట్ ఆన్ లో పెట్టి రియాక్టివేషన్ చేస్తే మీకు ఎనర్జీ టోకెన్స్ వస్తాయి. సో ఇది మీకు అర్థం కాకపోతే మీ అప్లయన్స్ తో కూర్చోండి, ఈ 2 రకాల ఆప్షన్స్ నుంచి ఎనర్జీ టోకెన్ సంపాదించండి, యాక్టివేటర్ కండి, రాయల్టీ తీసుకోండి. ఆప్షన్ ఉంది, ఆప్షన్ లేదని కాదు, ఆప్షన్ ఉంది. 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఏది బెస్ట్ అయితే అది మీరు తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే యూనిటీ వర్స్ లో చాలా మందికి పైన ఇట్లా ఓపెన్ కాగానే కనపడుతుంటది కదా, మొన్న పెట్టడం జరిగింది. రాకేష్ రెడ్డి సార్ ఇది చదవండి, ఎన్ని డాలర్స్ ఎన్ని లక్షలు లాస్ అయ్యారో. 78,720. ఎస్, ఇవేటివి డైస్. ఇక్కడ ఐఎన్ఆర్ లో 73,99,680. 80, ఆల్మోస్ట్ 74 lakhs. 74 lakhs ఒక పర్సన్ యూనివర్స్ లో లాస్ అయ్యాడు. ఇతన్ని అదృష్టవంతుడు అనాలనా, దురదృష్టవంతుడు అనాలనా, డిక్షనరీలో ఇంకేమైనా కొత్త పదం ఉంటే అనాలనా? ఎందుకు ఇది అదృష్టవంతుడే అతను, ఎందుకంటే మనకు అదృష్టం, అతను పోగొట్టుకునే డబ్బు మనకు రాయల్టీ రూపంలో వచ్చింది. ఎస్. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మెటాఫోర్స్ లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ లో స్పిల్ ఓవర్స్ వస్తాయి. స్పిల్ ఓవర్స్ ఎట్లా వస్తాయి? ఒక్కటే సూత్రం గుర్తుకు పెట్టుకోండి, నువ్వన్నా వర్క్ చేయాలి, నీ అప్లైన్ అన్న వర్క్ చేయాలి. నీ డైరెక్ట్ అప్లైన్ నువ్వు వర్క్ చేస్తే బెస్ట్, లేదు నువ్వు వర్క్ చేయనప్పుడు నీ అప్లైన్ ఫాలో కావడం సెకండ్ ఆప్షన్. నువ్వు వర్క్ చేయవు, నీ అప్లైన్ ఫాలో కాకపోతే ఇది జరుగుతుంది. ఇగో ఇదే, ఇంతే సూత్రం, ఇంకేం లేదు. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా. తెలంగాణ జిల్లాల్లో అప్పుడప్పుడు సాయంత్రం భోజనానికి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారు, భోజనానికి పిలిచారు అనుకోండి. మా ఊరు సర్పంచ్ను నన్ను ఇద్దరిని భోజనానికి పిలిచారు. మేమిద్దరం కలిసి భోజనానికి వెళ్ళాం. సర్పంచ్ గారేమో అక్కడ కూర్చున్నారు, ఆయనకు దూరంగా నేను కూర్చున్నాను. మరి పెట్టేటప్పుడు వడ్డించేటప్పుడు ఆయనకు పెట్టింది నాకు పెట్టాలనే రూల్ లేదండి. ఖచ్చితంగా ఆయనకు లడ్డు, పరమాన్నము ఇట్లాంటి కొన్ని స్పెషల్స్ పెడతారు. నాకు నా వరకు వచ్చే వరకు తగ్గిపోతాయి అవి. కానీ అదే నేను ఆయన పక్కనే కూర్చున్నాను అనుకోండి, ఆయనకు లడ్డు పెడితే లడ్డు పెడతారు, ఆయనకు పరమాన్నం పెడితే నాకు పరమాన్నం పెడతారు. సో ఇక్కడ కూడా అంతే, నీ అప్లైన్ క్లాసిక్ లో ఎక్కడుంటే ఆ లెవెల్లో నీవు ఉండే ప్రయత్నం చేస్తే నీకు స్పిల్ ఓవర్ వస్తుంది. యూనివర్స్ లో నీ అప్లైన్ ఏ టైర్ లో ఉంటే నువ్వు ఆ టైర్ లో ఉంటే నీకు 100% స్పిల్ ఓవర్ వచ్చే అవకాశం ఉంటుంది, అప్లైన్ యాక్టివ్ ఉన్నాడు గనక. సో ఇది తెలియక చాలా మంది ఇట్లా లాస్ అయిపోతున్నారు. ఇలాంటి దురదృష్టవంతులు మన టీంలో కూడా ఉన్నారు. రాకేష్ సార్, నేను మన టీంలో మాత్రం సెకండ్ యానివర్సరీ నాటికి నేను ఈ రోజు వరకు ఒక్క డై కూడా నేను లాస్ కాలేదు సార్ అని ఎవరైతే చెప్తారో వాళ్ళను నేను గ్రాండ్ గా సన్మానం చేసి వాళ్ళకు ఒక బహుమతి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. చూద్దాం ఎంతమంది ఒక్క డై కూడా లాస్ కాకుండా ఉండాలి. ఇప్పటికే లాస్ అయ్యి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నల్లగొండలో మన ఫుల్ టైమర్స్ మీటింగ్ పెట్టి, ఫుల్ టైమర్స్ అంటే మెటాఫోర్స్ నే
ఫుల్ టైం చేస్తున్నారు, వాళ్ళు వేరే జాబ్ చేయట్లే ఇక. అలాంటి లీడర్స్ ఒక 10 మందిని నేను చెక్ చేస్తే అందరు లాస్ అయిన వాళ్ళే. ఒక్కరు కూడా నాకు సార్ నేను ఒక్క డై కూడా లాస్ కాలేదని చెప్పిన వాళ్ళు దొరకలే. అంటే దీని అర్థం ఏంటంటే చాలా మెజారిటీ మెంబర్స్ కొద్దో గొప్ప లాస్ అవుతూ ఉన్నారు. ఎందుకు లాస్ కావాలి అని నా పాయింట్. నేను గర్వంగా చెప్తా, నేను రాకేష్ సార్ నువ్వు నా డౌన్ లైనే గనక నాకు తెలుసు, మనిద్దరము ఒక్క డై కూడా ఈ రోజు వరకు లాస్ కాలే. ఎస్ సార్. నిజమా? ఎస్. ఎస్. ఇట్లా ఎంత మంది ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, మీ టీంలో ఎంతమంది లాస్ అవుతున్నారో చెక్ చేసుకోండి. అరే మనం పని చేయకపోయినా మన అప్లైన్ పని చేస్తుంటే తీసుకునిక కూడా మనకు చేత కాకపోతే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. అప్లైన్ కష్టం మనకు వస్తుంటే కూడా దాన్ని పట్టుకునే, దాన్ని క్యాచ్ చేసే తెలివితేటలు కూడా మన దగ్గర లేవు. సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ అప్లైన్ ఫాలో కండి, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి, అప్పు చేసైనా సరే వెళ్ళే ప్రయత్నం చేయండి. సో అప్పుడు మీకు ఖచ్చితంగా ఇలాంటి లాభం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్. అలాగే అదే వెళ్తారు సార్. నెట్వర్క్ లో 3 రకాలు యాక్చువల్ గా. ఫస్ట్‌ది నెట్వర్క్ చేయడానికి నీకు ఇబ్బందిగా ఉంటే, టీమ్ లేదు అనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇన్వెస్ట్‌మెంట్ చేసేంత లేనప్పుడు నెట్వర్క్ చేయడం. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి అనంటే 2 చేస్తున్నాం. మనం మూడో రెండు రకం. చేస్తున్నాం. అంటే వర్క్ చేస్తున్నాం, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇంకొక 3 days లో మన కైన్ ఫోర్స్ కైన్ $1.49 కాబోతుంది. మీరు 93 రూపీస్ కనుక లెక్కేసుకుంటే $138.57 మన కైన్ ఇంకొక 3 days లో కాబోతుంది. సో త్వరగా కొనుక్కునే ప్రయత్నం చేయండి. సో ఒక పాయింట్ ఏంటంటే థర్డ్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయితే మన ఫోర్స్ కైన్ $2 కాబోతుంది. ఈ $2 అయిన సందర్భాన్ని తిరిగి మనం సెలబ్రేట్ చేయాలి. మీకు గుర్తుందా? ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయినప్పుడు సెలబ్రేట్ చేశాము, సెకండ్ బిగ్ బ్లాక్ అయినప్పుడు కూడా సెలబ్రేట్ చేశాము. సో థర్డ్ బిగ్ బ్లాక్ కంప్లీట్ కావడానికి ఎంత టైం ఉందనేది మనం రోజు చూసుకుంటున్నాం. థర్డ్ బిగ్ బ్లాక్ కంప్లీట్ కాగానే $2 అయిన సందర్భంగా మన సెలబ్రేషన్స్ సౌత్ ఇండియాలో జరగాలి. సో ఎట్లా జరగాలో తెలుసా? ఈసారి ధూమ్ ధామ్గా జరగాలి. వీలైతే విత్ ఫ్యామిలీస్ తో జరగాలి, వీలైతే విత్ భోజనాలతో జరగాలి. అందరు కలిసి ఒక దగ్గర భోజనాలు చేయాలి. ఆ సంతోషాన్ని పంచుకోవాలి, టీంకు పంచాలి, ఆ సంతోషాన్ని మన ఫ్యామిలీస్ కు పంచాలి ఆ సంతోషాన్ని. సో ఎంతమంది రెడీ అవుతారో చూద్దాం. మా టీంలో మాత్రం ఖచ్చితంగా ఆ అకేషన్ ను అద్భుతంగా డిజైన్ చేయడానికి మేము ప్రారంభించాం చర్చలు. సో ఆ చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మేము అలాంటి మంచి సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అలాగే ఫ్రెండ్స్, ఓపెన్ మార్కెట్ లోకి కైన్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నారు కదా. సో రానే వచ్చింది ఆ టైం. ఆల్రెడీ ఒక అడుగు పడ్డది. ఆ అడుగు ఏంటంటే బయింగ్ అండ్ సేలింగ్ ఎన్ఎఫ్టి విత్ ఫోర్స్ కైన్. అంటే ఎన్ఎఫ్టీస్ ను కొనడం గాని అమ్మడం గాని ఫోర్స్ కైన్ తో స్టార్ట్ చేయడం అనేది ప్రక్రియ అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఓపెన్ సీ మార్కెట్, మన మార్కెట్ ప్లేస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది వెబ్సైట్ లో. అది చూస్తే ఓపెన్ కావట్లేదు, అంటే వర్క్ జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎట్లా ఉంటదంటే ఇట్లా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీస్ అంటే ఏదైనా ఎన్ఎఫ్టి కొనడానికి అమ్మడానికి ఇక్కడ మ్యాటిక్ తో కొనొచ్చు, డై తో కొనొచ్చు, యుఎస్డిటీ తో కొనొచ్చు, ఇథీరియం తో కొనొచ్చు అనే ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి. అక్కడ కింద ఆప్షన్ కనపడుతుంది మనకు ఫోర్స్ కైన్ ఎంఎఫ్ఎస్ తో కూడా మీరు బయింగ్ అండ్ సేలింగ్ చేయొచ్చు అనేది ఒక ఇక్కడ అప్డేట్ కనపడుతుంది. సో అలాగే మనకు మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మొన్నటి వరకు డైలు కనపడ్డాయి, మ్యాటిక్ కైన్లు కనపడ్డాయి, ఇథీరియం కనపడ్డాయి. ప్రధానంగా మన ఎన్ఎఫ్టీలకు సంబంధించి డై కనపడ్డాయి కనుక సో ఇక్కడ నుంచి ఇట్లా కనపడతాయి. ఉదాహరణకు జస్ట్ ఎన్ఎఫ్టీ 800 ఫోర్స్ కైన్స్ దీని వాల్యూ అని ఒక ఆయన పెట్టాడు, 2520 అని ఇంకొక ఆయన పెట్టాడు. ఇట్లా రకరకాలుగా ఇట్లా పెట్టడం అనేది జరుగుతుంటుంది. ఇది ఎగ్జాంపుల్. సో ఇలాంటి ప్రాసెస్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో స్టార్ట్ అయిపోయింది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రాబోతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సార్ అప్లైన్ చూసింగ్ ఆప్షన్ గురించి కూడా చెప్పండి.
చెప్తాను సార్. ఫైనల్‌గా మనము లాడోను కలవడం డామ్ షూర్. సెకండ్ యానివర్సరీకి దుబాయ్ వెళ్తున్నాము. కానీ ఒక కండిషన్ ఉంది. ఎవరైతే క్లాసిక్‌లో 12థ్ వరకు వస్తారో వాళ్ళు మా టీమ్‌లో మాతో పాటు లాడోను కలవడానికి రావచ్చు. సో, మార్చ్ 31 లోపు ఎవరైతే క్లాసిక్‌లో 12థ్ స్లాట్‌కి వస్తారో వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అందరూ రావడానికి. సో, నేను వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు పాస్‌పోర్ట్‌కు వెంటనే అప్లై చేసి 1 మంత్ ప్రాసెస్ ఉంటుంది. పాస్‌పోర్ట్ తీసుకోవడానికి. ఖచ్చితంగా పాస్‌పోర్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. 12థ్ స్లాట్‌కి వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే మీ టీమ్‌లో ఇంకెవరినైనా యాక్టివ్ లీడర్స్‌ను తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఒక విషయం ఏంటంటే, నేను ఈరోజు చెప్పిన తర్వాత ఈ జూమ్ రికార్డ్ అయింది. మళ్ళీ పెట్టడం జరుగుతుంది యూట్యూబ్‌లో. వినండి. అగైన్ వినండి. మా మెటాఫోర్స్ అనేది ఆకాశమంత విశాలమైంది. సముద్రమంత లోతైంది. అనంతమైన ప్రాజెక్ట్ ఇది. సో, అంతులేనంత సంపదను సృష్టించే ప్రాజెక్ట్. కావలసినంత సంపాదించుకునే ప్రాజెక్ట్ ఇది. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నువ్వు జర్నీ చేస్తున్న టీమ్ ఎలా ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చెక్ చేసుకోండి. సో, అందరూ మా టీమ్‌లోకి రమ్మని నేను మిమ్మల్ని చెప్పను గానీ, మీరు బెస్ట్ టీమ్‌లో ఉన్నారా లేదా? మంచి టీమ్‌లో ఉన్నారా లేదా? ఎవరి కాళ్ళు చెక్ చేసుకోండి. అలాగే నీ అప్‌లైన్ ఎలా ఉన్నాడు చెక్ చేసుకోండి. అప్‌లైన్ నిన్ను వదిలేసి ఎళ్ళిపోయాడా? నిన్ను కనీసం పట్టించుకోవట్లేదా? నీ అప్‌లైన్ నీకు సరైన గైడెన్స్ ఇస్తున్నాడా లేదా? ఎంత జెన్యూన్ గైడెన్స్ ఇస్తున్నాడు? ఎప్పుడు నిన్ను రాంగ్ స్టెప్స్ ఏయించే ప్రయత్నం చేస్తున్నాడా? రాంగ్ గైడెన్స్ ఇచ్చి నిన్ను ప్రతిసారి మోసం చేస్తున్నాడా? ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సరైన సమయం, సరైన నిర్ణయాన్ని తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. బెస్ట్ టీమ్‌లో ఉండండి. బెస్ట్ అప్లైన్‌తో ఉండండి. బెస్ట్ సూపర్ అప్లయన్స్‌తో ఉండండి. మీరు కావలసినంత సంపదను మెటాఫోర్స్‌లో మనం సంపాదించుకోవచ్చు. మన లైఫ్‌ని సెట్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై మెటాఫోర్స్. సంతోష్ సార్ ప్లీజ్ కంటిన్యూ. యెస్. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, అద్భుతమైన సెషన్ మరొకసారి సండే స్పెషల్ మీటింగ్ మనకి ఈరోజు కంప్లీట్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ చాలా విషయాలు కంప్లీట్‌గా డెప్త్‌గా కాకపోయినా మనకి ఇంపార్టెంట్ విషయాలు ఈ డిస్కషన్‌కి వచ్చాయి. ఒకటి బూస్టర్ లేదా టాక్టైల్ గూడ్స్ మీద మనకొచ్చేటువంటి క్యాష్ బ్యాక్. ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్లాసిక్ అనేది ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్. ప్రతీదీ క్లాసిక్‌తో ముడిపడి ఉంటుంది. అలాంటి క్లాసిక్ లాంటివి 4 ప్రాజెక్ట్స్ మనకి ఎప్పుడు ఎవర్ గ్రీన్‌గా రన్ అవుతున్నాయి. అవి 4 పిల్లర్స్‌గా మనకి మెటాఫోర్స్‌కున్నాయి. అవన్నీ ఏంటి అనేవి కూడా సార్ ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక అంచనా రండి. వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీ డెలివరీ ఉంటుంది. మీ సబ్జెక్ట్ డెలివరీ అనేది అలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ వస్తుందో సబ్జెక్ట్ పెరుగుతుంది. టీమ్‌కి మన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అన్ని రకాలుగా మనం మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉంటామన్నమాట. సో, ఫ్రెండ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరికీ కూడా. టైం ఆల్రెడీ 8 దాటిపోయింది. హైయెస్ట్ 139 మెంబర్స్‌కి మనం రీచ్ అయ్యాము. సో, ఫ్రెండ్స్ ఇంకా టీమ్ పెరగాలి. మనకి 500 మెంబర్స్ కెపాసిటీ ఉంది. అండ్ రాకేష్ సార్ అందుబాటులో ఉంటే రాకేష్ సార్‌కి కో హోస్ట్ ఇవ్వరా సార్? యెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈరోజు మీటింగ్ జరిగిన దాన్ని బట్టి సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చూపించదలుచుకున్న ఒక చిన్న ఫోటో ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి మెటాఫోర్స్‌లో అంటే సార్, డబ్బు సంపాదించుకోవడం కాదు, టీమ్ సంపాదించుకోవడం. ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో, కేవలం డబ్బు కోసమే ఆలోచించే లీడర్స్ చేసే పని ఎలా ఉంటదంటే, సెకండ్ చెట్టు కనిపిస్తుంది కదా! హైట్‌గా ఉంది. మేము చాలా డబ్బులు సంపాదించుకున్నాం. చాలా ఇన్‌కమ్ సంపాదించుకుంటున్నాం. మా టీమ్‌లో అందరూ స్లాట్లు పర్చేజ్ చేస్తున్నారు, టైర్లు పర్చేజ్ చేస్తున్నారు, కాయిన్‌లు పర్చేజ్ చేస్తున్నారు. అందరూ రాయల్టీస్ అచీవ్‌మెంట్ అయిపోయిర్రు అనేది సెకండ్ చెట్టు. కానీ అది ఎక్కువ రోజులు ఉండదండి. ఎందుకంటే దాని పునాది అనేది స్ట్రాంగ్ లేదు కాబట్టి, ఏదో ఒక రోజుకు గాలికో, లేకపోతే సుడిగాలికో, లేకపోతే తుఫానుకో, లేకపోతే నెగెటివ్ కామెంట్స్‌కో, లేకపోతే దేని వల్లనో కూలిపోయే అవకాశం ఉంది. సో, ఇప్పుడు మనం జేసుకోవాల్సింది ఏంటి అనంటే, టీమ్ చాలా స్ట్రాంగ్‌గా జేసుకోవాలి.
మీకు కనిపిస్తున్న ఫస్ట్ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఇన్‌కమ్ మనకు కొంచెం తక్కువగానే అనిపిస్తుండొచ్చు. కానీ పునాది గనక స్ట్రాంగ్ ఉన్నట్లయితే వేర్లు భూమిలోకి పాతుకుపోయినాయి అనంటే మీన్స్ నాలెడ్జ్‌ని, జెన్యూనిటీని మన టీమ్‌కి మనం పర్ఫెక్ట్‌గా నేర్పించడం. సబ్జెక్ట్‌ని ఏ టు జెడ్ వీళ్ళకు చాలా మంది అప్లయన్స్ కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళకి సబ్జెక్ట్ ఫుల్‌గా నేర్పిస్తే నన్నెక్కడ మించిపోతారో, వీళ్ళకి సబ్జెక్ట్ నేర్పిస్తే నన్నే ముంచుతారేమో, వీళ్ళకి సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా నేర్పిస్తే నాకేదైనా ప్రాబ్లమ్ వస్తదేమో అని చాలా మంది మరి వాళ్ళని ఈగోయిస్టిక్ అనాలా లేకపోతే మరి తెలీదు కానీ, టీమ్‌కి చాలా అన్నీ నేర్పించరన్నమాట. నీకెందుకు అవన్నీ నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి బాస్‌లాగా వాళ్ళను ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నెట్‌వర్క్ అనేది బాసిజంతో కూడుకుంది కాదిది. ఫ్రీడమ్. నెట్‌వర్క్ అంటేనే ఫ్రీడమ్. దీంట్లో మనకు బాస్ ఉండరు. కాకపోతే మన అప్లైని మనం బాస్‌గా ఫీల్ అవ్వాలి. కానీ అతను మనము మన టీమ్‌కి బాస్‌లా ఉండకూడదు. మనం మనము ఎవరి కింద పని చేయట్లేదిక్కడ. కాబట్టి మన ఐడీకి మనమే ఓనర్. మన ఐడీకి మనమే బాస్ కాబట్టి, ప్రతి ఒక్కరి ఐడీకి ఎవరికి వాళ్ళు సెల్ఫ్‌గా బాసే. సో, మనం వాళ్ళకిచ్చే గైడెన్స్ అనేది జెన్యూన్‌గా, పర్ఫెక్ట్‌గా, క్లారిటీగా ఉంది అనుకోండి. లైఫ్ టైమ్ ఆ డౌన్ లైన్ మనతోటే జర్నీ చేస్తారు. మనకిచ్చే రెస్పెక్ట్ మనకిస్తూనే ఉంటారు. మనం ఏదైనా చేయబోతున్నా కూడా మన డౌన్ లైన్స్ వాళ్ళేదన్నా మనకు చెప్పకుండా చేయాల్సొచ్చినా కూడా మనకు చెప్పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, కొంతమంది అప్లయన్స్‌కి తెలియకుండా టైర్‌లు కొట్టేస్తారు. ఇంతకుముందుకు ఆ పర్సన్ 74,00,000 లాస్ అయ్యాడు గదా! సో, మరి అతను ఎట్లా ఉన్నాడో తెలీదు గానీ, అతని టీమ్ అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చు, ఇచ్చుండకపోయుండొచ్చు. ఇచ్చాడా? ఇవ్వలేదా? మనకు సెకండరీ పాయింట్ కానీ, మన టీమ్ మనతో పాటు కమ్యూనికేషన్‌లో పర్ఫెక్ట్‌గా ఉండాలి అనంటే, ఫస్ట్ మనం మన టీమ్ తోటి కమ్యూనికేషన్‌లో ఉండి, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే 100% వాళ్ళు డెవలప్ అవుతారు. ప్లస్ మనము కూడా డెవలప్ అవుతాం. కాబట్టి ఇప్పుడు అసలు బిజినెస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ 20 మంత్స్ మనం చూసింది ఇంతకు ముందుకు సార్ చెప్పినట్టు మొత్తం ట్రయలే ఫ్రెండ్స్. ఈ ట్రయల్‌లోనే చాలా మంది లైఫ్‌లు సెట్ చేసుకున్నారు. కానీ దీన్ని ఇంకా దయచేసి ఇంకెవరైనా రాంగ్ ప్రమోషన్ చేస్తున్నట్లయితే దయచేసి మంచి ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే బయట మార్కెట్‌లో అందరూ గూడా చేతులు కాల్చుకొని, ఆకులు కాల్చుకొని లక్షలకు లక్షలు, కోట్లు పోగొట్టుకొని టీమ్‌తో లక్షలు, కోట్లు పెట్టించి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళున్నారు. మార్కెట్‌లో ఫేస్ వాల్యూ లేకుండా చాలా మంది తలెత్తుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్. అట్‌లీస్ట్ ఇంత మంచి ప్రాజెక్ట్ ఇప్పుడు మన కళ్ళ ముందుకొచ్చింది. అవకాశం వచ్చింది మన అప్లైన్ ద్వారా దేవుని దయ వల్ల. దీన్ని గూడా మీరు మిస్‌యూజ్ చేసుకుంటే నెట్‌వర్క్ మార్కెటింగ్‌కి అర్థమే ఉండదు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం స్వార్థంగా ఆలోచించి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ నెట్‌వర్క్ ఇండస్ట్రీని నెగెటివ్‌గా చూసే జనాలు చాలా మంది ఉన్నారు. మన ఇండియాలో ఇంక పెద్ద అవేర్‌నెస్ లేదు. కానీ జాబులకు సాలరీస్ సరిపోక బిజినెస్‌లు పెట్టుకొని లక్షలు, లక్షలు లాస్ అయిన వాళ్ళు చాలా మంది నెట్‌వర్క్ వైపు తిరుగుతున్నారు. సో, అలాంటి వాళ్ళు నెట్‌వర్క్ మీద మంచి ఒపీనియన్ రావాలి. నెట్‌వర్క్‌లో లైఫ్ సెట్ అవుతదిరా బాబు! అని వాళ్ళు ఆశతో వస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఇటువంటి రూమర్స్ వల్లనో, నెగెటివ్ వల్లనో, రాంగ్ ప్రమోషన్స్ వల్లనో లేకపోతే ఏదో ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ ఉండకనో డబ్బులు పెట్టించి పోయిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పటికైనా వచ్చిన ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ మెటాఫోర్స్ ప్రాజెక్ట్. దీన్ని ఉపయోగించుకొని నెట్‌వర్క్ అంటే మెటాఫోర్స్, మెటాఫోర్స్ అంటే నెట్‌వర్క్ రా బాబు! ఇంతవరకు కోల్పోయినవన్నీ కూడా మెటాఫోర్స్ సంపాదించుకోవచ్చు అనే ఏమంటారు ఆ పాజిటివ్‌నెస్‌ని మనమే తీసుకొని రావాలి యాస్ ఎ లీడర్స్‌గా. కాబట్టి అందరం కలిసి జర్నీ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి వాళ్ళు సంబంధించిన వాళ్ళు కాదు. అందరం టీమే. మీరు వేరే టీమ్ ఉండొచ్చు, క్రాస్ లైన్స్ ఉండొచ్చు, అప్ లైన్స్ ఉండొచ్చు, డౌన్ లైన్స్ ఉండొచ్చు. మెటాఫోర్స్ అనేది ఒక ఫ్యామిలీ. నెట్‌వర్క్ అనేది ఒక ఫ్యామిలీ. మనమందరం కలిసి నష్టపోయిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా చేయూతనిచ్చి మనం ఒక టీమ్‌గా డెవలప్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. సో, ఇప్పుడు మనం టీమ్ మీద ఫోకస్ చేయాలి. టీమ్‌ని స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. స్ట్రాంగ్ మీన్స్ ఇంతకుముందు చెప్పినట్టు నాలెడ్జ్‌ని, సబ్జెక్ట్‌ని వాళ్ళకి పర్ఫెక్ట్‌గా నేర్పిస్తే చాలు. అందరూ మనతో పాటే జర్నీ చేస్తారు. అందరం కలిసి జర్నీ చేస్తాం. థాంక్ యూ సంతోష్ సార్. ఓవర్ టు యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సో, టైం చాలా అయిపోయింది ఫ్రెండ్స్. మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. మళ్ళీ అందరికి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుంది. వినాలనుకున్న వాళ్ళు మళ్ళీ వినొచ్చు. సో, నరేందర్ సార్